everyone, welcome to Neelu Tarot Talks and good morning అందరికీ. I hope మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ 20-30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకే, ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరైతే కొత్త రిలేషన్షిప్స్ కోసం చూస్తున్నారో లేకపోతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళ పర్సన్ గురించి తెలుసుకోవాలని, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అనేది కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఈరోజు రీడింగ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మంత్లో చాలామందికి కొత్త ప్రపోజల్స్ రావడం అనేది జరుగుతుంది. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం అసలు ఇప్పుడు రాబోతున్న పర్సన్తో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది చూద్దాం. ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అండ్ కొత్తగా రిలేషన్షిప్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒకవేళ రీసెంట్గా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే సో ఎవరైనా ఈ రీడింగ్ చూడవచ్చు. ఒకవేళ సెకండ్ రిలేషన్షిప్ కోసం చూసేటువంటి వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ రీడింగ్ని అయితే చూడవచ్చు. సో ఆటోమేటిక్గా కార్డ్ పడింది. మీది రాబోతున్నటువంటి రిలేషన్షిప్ ఒక కార్మిక్ పార్ట్నర్ అని చెప్పవచ్చు. ఒకవేళ ప్రజెంట్ మీకు ఆల్రెడీ రిలేషన్షిప్లో కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ అయినట్లయితే సో గో అవుట్ సైడ్. సో మీదైతే ఒక కార్మిక్ పార్ట్నర్గా మీకు రాబోతున్నటువంటి సో టోటల్ 3 కార్డ్స్ అయితే తీద్దాం. ఇప్పుడు రాబోతున్న సో టోటల్ 3 కార్డ్స్ అయితే తీసాము. ఫస్ట్ కార్డ్ ఇన్నర్ చైల్డ్ ఫియర్ అండ్ కార్మిక్ పార్ట్నర్ అండ్ గో అవుట్ సైడ్. సో ఈ 3 కార్డ్స్ని బట్టి చూస్తుంటే సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే ఇన్నర్ చైల్డ్ ఫియర్. మీరు రిలేషన్షిప్ అంటేనే భయపడుతున్నారు లోపల, కానీ ఎవరికి కనిపించట్లేదు. మీకు రిలేషన్షిప్ అంటేనే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా వచ్చి మీ దగ్గర ప్రపోజ్ చేసినా లేకపోతే ఒకవేళ ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో మీరు స్టార్ట్ చేసినా కూడా ఇప్పటికీ క్లారిటీ లేకుండా రిలేషన్షిప్ మీద ఒక భయం అనేది ఉంది మీకు. ఇక్కడ మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు. ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి. ఈ విధంగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే అందరికీ కాదు, కొంతమందికి రిలేషన్షిప్ అంటే భయం ఉంది. ఎందుకు అంటే మీరు పాస్ట్లో ఏవైనా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండవచ్చు, లేకపోతే చాలా ఎమోషనల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉండవచ్చు. సో ఇవన్నీ మీకు ఒక భయం అనేది కలిగేలా చేశాయి. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ నుంచి మీకు బ్రేకప్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వేరే ఫ్రెండ్స్ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్, ఏదైనా సంఘటనలు మీలో జరిగి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులు కానీ ఎవరో ఒకరికి జరిగి ఉన్నట్లయితే మీరు రిలేషన్షిప్ మీద ఒక భయం అనేది పెట్టుకున్నారు. ఏ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక భయం.
ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా కూడా భయపడుతూ ఉన్నారు. ఏంటో తెలీదు, అది ఇన్సెక్యూర్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మీకు. అందుకే లోపల లోపల మీరు ఒక చిన్న పిల్లవాళ్ళు ఎలా భయపడతారో అలా భయపడుతున్నారు మీరు. ఒక రిలేషన్షిప్ మీద కంప్లీట్గా మీకు ట్రస్ట్ లేదు. ఈ రిలేషన్షిప్ ఎంతవరకు స్టేబుల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా అనే భయం ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి, వచ్చే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో కరెక్ట్గా ఉంటారా, ఒకవేళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా అన్న భయాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఒకవేళ పాస్ట్లో మీకు ఏవైతే జరిగాయో సంఘటనలు, బ్యాడ్ సిచ్యువేషన్స్, మళ్ళీ అవేమైనా ఈ రిలేషన్షిప్ వల్ల ఎదురవుతాయా, ఒకసారి మిస్టేక్ చేశాను రెండోసారి కూడా అదే మిస్టేక్ చేస్తున్నానా, సో ఇలాంటివన్నీ మీకు కొంచెం భయాలు అయితే ఉన్నాయి. అండ్ పాస్ట్లో మీకు ఏవైతే సిచ్యువేషన్స్ మిమ్మల్ని బాధ పెట్టాయో, ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు, లేకపోతే మీరున్నా కూడా థర్డ్ పర్సన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడము, దాన్ని చూసి మీరు చాలా బాధపడ్డము, లేకపోతే వేరే వేరే కారణాలు ఏవైనా ఉండవచ్చు బ్రేకప్కి. బట్ ఆ బ్రేకప్ వల్ల మీరు చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా డ్యామేజ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు కొత్త రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు భయము, కన్ఫ్యూజ్ ఉంది. ఒక క్లారిటీ అనేది లేదు. ప్రజెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రిలేషన్షిప్ మీద నమ్మకం అనేది ఎక్కువ లేదు. బట్ చాలామంది నమ్ముతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సాడ్ మూమెంట్స్ కానీ ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ జరగలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ చెప్పుకోవట్లేదు. ఎవరైతే ఆల్రెడీ ఒక బ్రోకన్ సిచ్యువేషన్ ఫేస్ చేశారో అలాంటి వాళ్ళకి మళ్ళీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక భయం అనేది ఉంది. ఆ భయం వల్లనే మీరు మళ్ళీ ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా, ఒకవేళ ఆల్రెడీ కొంతమంది రిలేషన్షిప్లో ఉన్నారు ఇక్కడ, ఒకవేళ ఉన్నా కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. కంప్లీట్గా మీరు ఒక కంఫర్ట్ జోన్లో అయితే లేరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా కూడా. ఎవరికైతే ఈ బ్రేకప్ సిచ్యువేషన్స్ జరిగాయో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు, అండ్ ఎవరిని మోసం చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక భయం అనేది ఉంది. ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదేమో, సో మళ్ళీ చేసిన మిస్టేకే మళ్ళీ చేస్తున్నానేమో, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు మళ్ళీ పదే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో సెకండ్ కార్డ్ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ఎవరైతే మీ లైఫ్లోకి ప్రజెంట్ కరెంట్ మూమెంట్లో మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఈ మంత్లో కొత్త ప్రపోజల్స్ వచ్చినట్లయితే వాళ్ళు మీకు కార్మిక్ పార్ట్నర్ అవుతారు. ఓకే, సో ఇది కంపల్సరీ కలవాలి, ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని రాసి పెట్టుంటేనే ఈ కార్మిక్ పార్ట్నర్ అనేటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఓకేనా, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్ మీకు ఒక కార్మిక్ పార్ట్నర్ అవుతారు. అండ్ వేరే అదర్ రిలేషన్షిప్ కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మీకు వచ్చే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీకు ఒక కార్మిక్ రిలేషన్షిప్తో మీకు ఇది చెప్పబడుతుంది. ఓకే, అండ్ థర్డ్ వన్, సో గో అవుట్ సైడ్, ఫీల్ ద హీలింగ్ దట్ నేచర్ బ్రింగ్స్. ఈ కార్డ్ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఒక యూనివర్సల్ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో యూనివర్స్ మీకు ఇచ్చినటువంటి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, సో దానివల్ల మీకు ఒక పీస్ అనేది వస్తుంది అనేసి మీకు ఇండైరెక్ట్గా ఈ కార్డు ద్వారా చెప్పబడుతుంది. అండ్ నేచర్ని చూసినప్పుడు మనం ఎంత శాంతంగా మనం ఫీల్ అవుతామో అంతే శాంతంగా మీకు ఈ రిలేషన్షిప్ ఉంటుంది అని మీకు ఈ ఇండైరెక్ట్గా ఈ కార్డ్ అయితే మనకు చెప్తుంది. ఈ రిలేషన్షిప్ వల్ల మీరు కొంచెం పీస్ అనేది ఫేస్ చేస్తారు అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది. కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్లో మీరు కొన్ని డౌట్స్ ఏవైతే పెట్టుకున్నారో, అది చెప్పాను కదా, భయాలు కొన్ని ఉన్నాయి. సో ఆ భయాలు మానేసి ఒక నేచర్ని అయితే కొంచెం ఇష్టపడండి.
మీకు యూనివర్స్ ఒక పీస్ని అయితే క్రియేట్ చేస్తుంది ఈ రిలేషన్షిప్ వల్ల అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది. సో ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే, మీరు భయపడుతున్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఎందుకు భయపడుతున్నారు అంటే, ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఎంతవరకు ఉంటుందో, మీకు పాస్ట్లో జరిగినటువంటి సంఘటనలే మళ్ళీ ఏమైనా ఎదురవుతాయేమో అన్న భయం నుంచి బయటకు పడాలి. ఎందుకంటే మీకు యూనివర్స్ ఈ రిలేషన్షిప్ వల్ల ఒక పీస్ అనేది ఉంటుంది, ఒక శాంతంగా మీరు ఉండడం అయితే జరుగుతుంది. ముందులాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం జరగదు. ఎందుకంటే వచ్చే పార్ట్నర్ మీకు కార్మిక్ పార్ట్నర్ కాబట్టి అంత త్వరగా వెళ్ళిపోయే అవకాశం ఉండదు అనేసి మీకు యూనివర్స్ అయితే గైడ్ చేస్తుంది. ఓకే, సో ఇది మీకు రాబోయేటువంటి రిలేషన్షిప్స్ ఎలాంటివి అంటే ఈ రీడింగ్ ద్వారా నేను క్లియర్ చేశాను. ద్వారా మనం మీ పర్సన్ వ్యక్తిత్వం కావచ్చు అండ్ మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే, సో మీ పర్సన్ని మనసులో ఒకసారి మేనిఫెస్ట్ చేసుకోండి. అప్పుడే మీకు కార్డ్స్ దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. టోటల్ 8 కార్డ్స్ ద్వారా మనం మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాం. సో కార్డ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. సో టోటల్ 8 కార్డ్స్ అయితే తీద్దాం. కార్డ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ రిలేషన్షిప్లో అయితే ఉన్నారో, ఒకవేళ కొత్తగా రిలేషన్షిప్స్ మీ జీవితంలోకి రాబోతున్నాయో ఆ రిలేషన్షిప్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదని ఆల్రెడీ యూనివర్స్ మీకు కార్మిక్ పార్ట్నర్ ద్వారా హింట్ అయితే ఇచ్చింది. అండ్ ఈ రిలేషన్షిప్ వల్ల మీకు ఒక పీస్ అనేది దొరుకుతుంది అని ఆల్రెడీ మీకు ఈ రిలేషన్షిప్ గురించి కొంచెం ధైర్యం చెప్తూ, సో ఈ రిలేషన్షిప్ వల్ల మీకు ఎలాంటి భయము వద్దు అని కూడా యూనివర్స్ అయితే మీకు అయితే ఇస్తుంది. కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని, అండ్ ఇప్పుడు ఎవరైతే కొత్త రిలేషన్షిప్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేకపోతే ఆల్రెడీ రీసెంట్ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ఈ రిలేషన్షిప్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని మనకు జస్టిస్ కార్డ్ ద్వారా క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయింది ఒక పాజిటివ్ వైబ్తోనే, ఒక పాజిటివ్ థింకింగ్తోనే మీ లైఫ్లోకి ఈ పర్సన్ అయితే ఎంటర్ అయ్యారు. ఎవరైతే రీసెంట్ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఒకవేళ కొత్తగా ఏదైనా రిలేషన్షిప్ ఈ మంత్లో కొంతమందికి జరుగుతాయి. సో వాళ్ళు మీ లైఫ్లోకి ఒక పాజిటివ్ థింకింగ్తోనే రాబోతున్నారు. మీతో ఉండాలని, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి అనేసి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో మీరు ఈ పర్సన్ మీద, ఈ రిలేషన్షిప్ మీద మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు అని యూనివర్స్ అయితే చెప్తుంది. బట్ ఇంకా కొంతమంది ఇంకా ఏదో చిక్కుల్లో ఇరుక్కుపోయినట్టు, ఇంకా మెమొరీస్, సో 6 ఆఫ్ కప్స్ ద్వారా మనకు ఏం చెప్తుంది అంటే, ఇంకా మీరు పాస్ట్కి సంబంధించి ఆలోచనలు చేయడం వల్ల మీకు ఇంకా ఒక క్లారిటీ అనేది రావట్లేదు. సో మీరు పాస్ట్కి గతంలో ఏదైతే జరిగి ఉన్నాయో మీ లైఫ్లో, సో వాటి మధ్యనే మీరు చిక్కుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా ఆ మెమొరీస్ వల్లనే మీరు బయటపడలేకపోతున్నారు.
సో పాస్ట్లో ఏవైతే ఒకవేళ ఆల్రెడీ వేరే రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీరు ఆ మెమొరీస్కి సంబంధించినవి మీరు ఎక్కువగా ఆలోచనలు చేయడం కానీ అండ్ ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కొత్త రిలేషన్షిప్ మీద మీకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. సో దీనివల్లనే మీరు బయట పడలేకపోతున్నారు. సో ఎవరో మిమ్మల్ని బంధించినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఏ రిలేషన్షిప్ మీద మీకు నమ్మకం లేకపోవడము, మిమ్మల్ని మీరే ఒక లిమిట్గా పెట్టుకోవడము, తక్కువ మాట్లాడడము అండ్ తక్కువగా నమ్మడము అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది ఒక శుభం కార్డ్ అనే చెప్పవచ్చు. త్వరలోనే మీకు ఒక ఫ్యామిలీ అనేది కూడా స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ వీరి నుంచి వాళ్ళు ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకూడదు అనేసి ఈరోజు రీడింగ్లో అయితే మనకు క్లియర్ అవుతుంది. సో ఈ రిలేషన్షిప్ ఒక డివైన్ రిలేషన్షిప్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది యూనివర్సల్ క్రియేట్ చేసినటువంటి బంధం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంతమందికి రిలేషన్షిప్ మీద నమ్మకం లేకపోవడం కావచ్చు. అండ్ ఈ రిలేషన్షిప్ వల్ల మీరు కొంచెం భయపడటం ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువగా కనిపిస్తుంది. రిలేషన్షిప్ దూరంగా అవ్వకుండా మీరు కాపాడుకుంటున్నట్టు ఎవ్రీ సెకండ్ దీని గురించి కొంతమంది చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ కొంతమంది లవ్లో వాళ్ళ సీక్రెట్స్ మెయింటైన్ చేయడం కానీ, అంటే కొన్ని విషయాలు మీ పర్సన్స్తో చెప్పకుండా దాచిపెట్టడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కొన్ని జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని సీక్రెట్స్ కూడా నడుస్తున్నాయి. చాలామందికి కంప్లీట్గా వాళ్ళ గురించి తెలుసుకోకుండానే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయారు. కానీ ఎంటర్ అయిన తర్వాత కూడా కొంతమంది చెప్పకుండా దాచిపెట్టడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే మీ పర్సన్ కొంచెం ఈగో ఉంది మీ పర్సన్కి. అండ్ అలాగే ఎవరు ఇక్కడ కొంచెం ఇద్దరికి గొడవలు జరిగినాయంటే, ఇక్కడ ఏదైనా రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చినప్పుడు మీ పర్సన్ మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సారీ కానీ థ్యాంక్స్ కానీ మీ పర్సన్ మీ నుంచినే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మీ పర్సన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే, మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లోకి ఒక పాజిటివ్ వేతోనే మీరు కావాలని, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలని, మీతో ఒక ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ ఒక ఫ్యామిలీ మెటీరియల్ లాగా కూడా చూస్తున్నారు. అండ్ మీతో ఒక మ్యారేజ్ లైఫ్ కూడా స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. బట్ ఈ రిలేషన్షిప్ వల్ల మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. బట్ కొన్ని భయాలు అయితే మీలో ఉన్నాయి. ఆ భయాల నుంచి బయటపడమని అయితే మీకు నేచర్ అనేది గైడ్ చేస్తుంది. యూనివర్స్ కూడా మీకు ఇప్పుడు ఇస్తున్నది ఒక కార్మిక్ రిలేషన్షిప్ కాబట్టి, సో మీరు ఏమాత్రం వరీ అవ్వద్దని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్ వల్ల మీరు కొన్ని భయాలు ఎంత ఉన్నప్పటికీ కొంచెం నమ్మకం ఒక ట్రస్ట్ ఇష్యూస్ అనేది మీలో ఉన్నాయి. బట్ ఈ రిలేషన్షిప్ నుంచి మీరు దూరం అవ్వాలని అయితే మీరు అనుకోవటం లేదు. ఈ రిలేషన్షిప్ మీకు ఉండాలి, కానీ భయం ఎప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే ఫస్ట్ రిలేషన్షిప్లో మీరు ఇంతే కాన్ఫిడెంట్గా ఒక రిలేషన్షిప్ మీరు నమ్మారు. బట్ ఎంత మీరు నమ్మారో అంతే మోసపోయారు అక్కడ. అందుకోసము మీరు ఈ రిలేషన్షిప్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు. అండ్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఏమాత్రము ఎమోషనల్గా, ఫిజికల్గా అండ్ మెంటల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని అయితే మీరు అనుకున్నారు. కాబట్టి ఈ రిలేషన్షిప్ మీకు కావాలి, కానీ దట్టు మీరు ఈ రిలేషన్షిప్ మీద పూర్తిగా నమ్మకం అనేది పెట్టుకోకూడదు అనేది మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఒకవేళ ఈ రిలేషన్షిప్ కనుక దూరం అయితే మళ్ళీ నేను చాలా బ్రోక్ అయిపోతాను అన్న భయం కూడా మీలో చాలా వరకు అయితే ఉంది. కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ని నమ్ముతున్నారు, ఉండాలి అని కోరుకుంటున్నారు, గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని దూరం అవ్వకుండా చేసుకోవడానికి. బట్ ఎంతగా నమ్ముతామో అంత మోసపోతామనే భయం కూడా మీలో ఉంది. కాబట్టి కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ని మీరు నమ్మడానికి అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఈ రిలేషన్షిప్ అయితే మీకు చాలా ఇష్టం. అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అదే విధితోనే అనుకుంటున్నారు. వాళ్ళకి కూడా కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని కన్ఫ్యూజ్డ్ ఉన్నాయి. క్లారిటీ అయితే ఏమాత్రం లేదు వాళ్ళకు కూడా. కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని అయితే వాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అనేది వాళ్ళు చాలా పాజిటివ్గానే మిమ్మల్ని అనుకుంటున్నారు, మీ గురించి చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు.
సో ఇక్కడ రిలేషన్షిప్స్ చాలా వరకు జెన్యూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనము. బట్ జెన్యూన్ లేని వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే అవి టెంపరీ, చాలా తక్కువ టైంలోనే అవి ఎక్స్పైర్ అవ్వడం జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇక్కడ 70% జెన్యూనిటీనే ఉంది. ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయితే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు చాలా వరకు పాజిటివ్ రిలేషన్షిప్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, సో మీ పర్సన్స్ అయితే మీ విషయంలో చాలా వరకు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఒక మ్యారీడ్ లైఫ్ వరకు అయితే తీసుకెళ్లాలని కూడా చూస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకునే ఆలోచన అస్సలు లేదు. అండ్ కొన్నిసార్లు చాలా కోపం వస్తూ ఉంటుంది రిలేషన్షిప్లో, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు కావచ్చు, అండ్ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినప్పుడు కొన్నిసార్లు దూరంగా పెట్టేయడము, కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడము, బ్లాక్ చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ తర్వాత అయినా మళ్ళీ ఒక 1 వీక్ లోపలే మీకు మళ్ళీ ఆ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ మీకు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అవుతుందేమో, సో ఈ రిలేషన్షిప్ కూడా ఇంకా అంతే, కట్ అయిపోయినట్టే, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి, సో నేను మళ్ళీ తప్పు చేశాను ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి అని మీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ మీ పర్సన్ నార్మల్ స్టేజ్కి వస్తే మళ్ళీ మీ థింకింగ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా అయితే ప్రజెంట్ ఈ రిలేషన్షిప్లో జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీ పర్సన్ నుంచి మీకు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి దొరకనప్పుడు మీరు కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. బట్ కొంతమంది ఇక్కడ పాస్ట్ రిలేషన్షిప్కి సంబంధించి ఏవైతే మీరు ఫేస్ చేశారో అవే ఇక్కడ ఫేస్ చేస్తున్నట్టు అప్పుడప్పుడు ఇమాజిన్ చేసుకుంటూ ఈ పర్సన్ని ఆ పర్సన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలా చేయడం తప్పు, ఎందుకంటే ప్రతి ఒక్కరి మెంటాలిటీ అలాగే ఉండాలని ఇక్కడ లేదు. కాబట్టి మీ పర్సన్ ఇక్కడ స్ట్రగుల్ అయితే పడుతూ ఉన్నారు, మీ పర్సన్ అయితే ఒక స్ట్రగుల్ అనేది పడుతున్నారు, ఒక కంట్రోల్కి అయితే తీసుకొస్తున్నారు, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా కూడా వాళ్ళు ఒక బ్యాలెన్స్ అనేది చేస్తున్నారు మీ పర్సన్. బట్ కొన్ని కోపాల వల్ల, కొన్ని చిరాకుల వల్ల మీకు 2-3 రోజులు దూరంగా ఉన్నప్పటికీ మళ్ళీ అయినా మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ వల్ల మీకు జస్టిస్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా కొంతమంది పాస్ట్ గురించి తలుచుకొని దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది రిలేషన్షిప్లో మెంటల్ క్లారిటీ అండ్ సక్సెస్ అయితే ఉంటుంది మీకు. బట్ చాలామంది ఇక్కడ ఒక షార్ప్ మైండ్తో అయితే ఉన్నారు. ముందు ఏవైతే జరిగాయో అవి మళ్ళీ జరగాలని అనుకోవట్లేదు. పాస్ట్ రిలేషన్షిప్లో మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో ఈ రిలేషన్షిప్లో ఆ మిస్టేక్స్ చేయకుండా అయితే మీరు చాలా షార్ప్గా అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్ వల్ల బ్రేక్ అయినా కూడా, బ్రేక్ కాకపోయినా కూడా ఒకేలాగే ఉండాలి. పాస్ట్లో మీరు ఎంత ఎమోషనల్ అయ్యారో అంత ఎమోషనల్ అవ్వకూడదు ఈ రిలేషన్షిప్లో అని మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఫినాన్షియల్కి సంబంధించి మీ పర్సన్స్ కావచ్చు, మీరు కావచ్చు, చాలా సెక్యూర్గా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఫినాన్షియల్కి సంబంధించి ఒక స్టెబిలిటీ ఉండాలని అయితే మీరు కోరుకుంటున్నారు. వన్స్ ఈ ఫినాన్షియల్గా సెటిల్మెంట్ అయిన తర్వాత మీరు మళ్ళీ రిలేషన్షిప్ని ఒక ఫ్యామిలీ స్టేజ్ వరకు తీసుకెళ్లాలని అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు. కాబట్టి సో ఈ రిలేషన్షిప్ ఓవరాల్గా చూస్తే ఒక పాజిటివ్ అనే చెప్పవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి భయాలు లేకుండా రాబోతున్న రిలేషన్షిప్ని ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, సో మీది ఒక కార్మిక్ రిలేషన్షిప్ కాబట్టి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ఉండాలని అండ్ స్టేబుల్గా ఉండాలని అయితే మీతో అనుకుంటున్నారు. కాబట్టి మీరు భయాలు మానేసి రిలేషన్షిప్లో ఒక నేచర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే మీకు యూనివర్స్ అయితే గైడ్ చేస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు అని కూడా యూనివర్స్ మీకు హింట్ అయితే ఇస్తుంది. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.